కర్నూలు ఎంపీ స్థానానికి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బస్తిపాటి నాగరాజు, రాంపుల్లయ్య యాదవ్ నామినేషన్ వేశారు. కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఎంపీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలో ఇద్దరు నేతలు నామినేషన్ వేశారు. నేడు నామినేషన్ వేసేందుకు చివరి రోజు కావడంతో మరోసారి వారు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్నూలులో రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. వేదవతి ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ జగన్ గారు శిలాపలకాలు వేశారే కానీ వర్కులు ఇంతవరకు మొదలు పెట్టలేదు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పశ్చిమ ప్రాంతాన. అలాగే గుండ్రేవల ప్రాజెక్ట్ ఒకటి ఎల్ఎల్సి, అది కూడా వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి టెండర్లు పిలిచి డబ్బులు శాంక్షన్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి కూడా ఆగిపోయినాయి. దానివల్ల సాగునీరు తాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మా పార్లమెంట్లో మా అభ్యర్థులను గెలిపిస్తే సెంట్రల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, అలాగే కర్నూలు నగరంలో చుట్టూ నీరు ఉన్నా కానీ తుంగభద్ర, కేసు కెనాలు, అంద్రి అన్నీ ఉన్నా కానీ తాగనేక నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు ఎస్ఎస్ ట్యాంక్ అనేది ఒకటి ఉంది. దాని పక్కన ఇంకా మున్సిపాలిటీ స్థలము 250 ఎకరాలు ఉంది. అది కూడా ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత, కార్పొరేషన్ పాలకవర్గం వచ్చిన తర్వాత దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఈ ఎస్టేట్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. రెండో ట్యాంక్ కూడా అట్లా పెండింగ్ ఉంది. మేము గిన వస్తే గిన పార్లమెంట్లో మమ్మల్ని గెలిపించి అసెంబ్లీలో కూడా మమ్మల్ని గెలిపిస్తే గిన కాంగ్రెస్ పార్టీని ఆ ఎస్ఎస్ ట్యాంక్ కూడా పూర్తి చేసి కర్నూలు నగరానికి నీటి సమస్య లేకుండా తీరుస్తానని చెప్పేసి విన్నవించుకుంటూ ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీని పూర్వభావం తెస్తారని ప్రజలందరికీ విన్నవించుకుంటూ పత్తికొండ ఆలూరు ప్రాంతంలో టమోటా రైతులు పండిన పంటను కనీస ధర రాక వాళ్ళు రోడ్ల మీద పారేస్తున్నారు. గత 57 సంవత్సరాల నుంచి జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఏది చేయకుండా వదిలిపెడుతున్నారు. ఒకవేళ నన్ను గిన గెలిపిస్తే గవర్నమెంట్ ద్వారా ఆ ప్రాంతంలో 2 కాన్స్టిట్యున్సీలలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ వారు పెట్టకపోతే, గవర్నమెంట్ వారు పెట్టకపోతే నా సొంత లక్కీటు సంస్థ ద్వారా నేనే ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మంత్రాలయం వారికి, ఆలూరు వారికి, పత్తికొండ వారికి ఆ 2 కాన్స్టిట్యున్సీలకు టమోటా రైతులకు నేను పక్కా హామీ ఇస్తున్నాను.